అమ్మ, ఇంటి పని వంట పని అన్నీ నేనే చేయాలి. పని ఎక్కువ, జీతం తక్కువ. ఏం చేస్తాం? అలసట వచ్చింది. కొంచెం సేపు కునికవి తీద్దాం. అమ్మయ్య, అమ్మో, అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాం. చాలా పనులు ఉన్నాయి. ఫ్రెండ్స్ని పిలవాలా, షాపింగ్ చెయ్యాలా. అమ్మో, చాలా పనులు ఉన్నాయి. ఇంతకీ ఈ రామలక్ష్మి ఏం చేస్తుంది? ఏం చేస్తుందో, ఎక్కడుందో అసలు? ఇదేంటిది? చచ్చిందా బ్రతికిందా? అమ్మో, నా కూతురు పెళ్ళుంది. రామలక్ష్మి, రామలక్ష్మి! అమ్మగారండి, అమ్మగారండి, లేచాను. ఏంటే నిద్రపోతున్నా పని చేయకుండా? పని చేసేస్తున్నాను అమ్మగారు. చేసిన యాక్షన్ చాలు కానీ వెళ్ళి కాఫీ తీసుకురా. అలాగే అమ్మగారు. ఏంటి ఈయన డబ్బులు వేస్తానన్నారు, ఇంకా వేలే? షాపింగ్ వెళ్ళాలా? అమ్మగారండి, కాఫీ తీసుకోండి. రామలక్ష్మి, వస్తున్నాను అమ్మగారు. ఏంటి అమ్మగారు? మీ అయ్యగారు డబ్బులు వేస్తానన్నారు, ఇంకా వేలే? షాపింగ్ వెళ్ళాలా? అవునా అమ్మగారు? అవును రామలక్ష్మి. నేను మాట చెప్తానండి. చెప్పు రామలక్ష్మి. మన అమ్మాయి పెళ్ళి ఉంది కదండి, నాకు ఎంత పెట్టి చీర తీస్తారండి? 30 సంవత్సరాల నుంచి నా దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నా కదా రామలక్ష్మి. 300 పెట్టి తీయనా ఏంటి? ఎక్కువ అయిపోతుందిలేండి. అయితే 150లో చాలా. హలో, నేనేనండి. ప్రతి సంవత్సరం బిజినెస్లో షేర్స్ అన్ని మనకే వస్తాయి కదండి. ఏంటి మా అమ్మగారు మాకు అంత తెలిగిపోతుంది? నాకు తెలుసండి. అయ్యయ్యో, అదేంటి ఇప్పుడు దాకా అమ్మగారు మాకు మెలిగిపోయింది, ఇప్పుడేంటి చీకటి అయిపోయింది? అమ్మగారండి ఏంటే? ఏమైందండి అంత నీరసంగా ఉన్నారు? నీకు చెప్తే అరుస్తావా తీరుస్తావా? కాదు అమ్మగారండి, నేను మాట చెప్తానండి. చెప్పు రామలక్ష్మి. మీకు బోల్డ్ మంది స్నేహితులు ఉన్నారు కదండి, రియల్ ఎస్టేట్లు, ఎమ్మెల్యేలు, తింగర్లు. మీ చెల్లి ఉన్నారు కదండి, అందరినీ పిలవచ్చు కదండి, సాయం చేస్తారు. మంచి సలహా చెప్పావు రామలక్ష్మి. అలాగే అమ్మగారు. మరి నేను అందరినీ పిలుస్తాను, నువ్వు వీళ్ళంతా చదివి చక్కగా వంటలు చేయి. అలాగేనండి. ఏంటో ఈ పనులు కూడా నేనే చెయ్యాలా? ఏం చేస్తాం, సర్లే. రామలక్ష్మి, చూడు ఎవరో తలుపు కొడుతున్నారు. వచ్చేస్తున్నానండి. యేసుబాబు వచ్చాడు మా ఇంటికి. అమ్మగారండి. ఏంటి? మన ఇంటికి యేసుబాబు వచ్చాడండి. యేసయ్య వచ్చాడా మన ఇంటికి? అవును అమ్మగారు. నేను పిలుస్తాను. వందనాలు యేసయ్య. రండి యేసయ్య. నేను పిలిచిన వెంటనే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ యేసయ్య. రండి యేసయ్య, ఈ మొదటి స్థానంలో కూర్చోండి. యేసయ్య, నాకు చిన్న పని ఉంది, మళ్ళీ వస్తాను. ఓలమ్మో యేసుబాబు ఎంత దీనంగా చూసేస్తున్నాడు. రామలక్ష్మి, చూడు ఎవరో తలుపు కొడుతున్నారు. వచ్చేస్తున్నానండి. మీరు ఆగండి. అమ్మగారండి. ఏంటి? మన ఇంటికి వెళ్ళి సినిమాల్లో చేశారు కదండి, మీ ఫ్రెండ్ వచ్చిందండి. హీరోయిన్ రమణి వచ్చిందా? అవును అమ్మగారు. నేను పిలుస్తాను. హాయ్ రమణి, ఎలా ఉన్నావు? బాగున్నాను రమణి. నేను పిలిచిన వెంటనే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ రమణి. రమణి, నువ్వు ఈ 2వ స్థానంలో కూర్చో. ఏం మాట్లాడుతున్నావు? షూటింగ్స్ అన్ని మానేసుకుని నీ కోసం వస్తే నాకు 2వ స్థానం ఇస్తావా? మొదటి స్థానం ఇస్తే ఇవ్వు, లేకుంటే వెళ్ళిపోతాను. ఆగా. అమ్మో, ఈవిడ వెళ్ళిపోతే నాకు సాయం ఎవరు చేస్తారు? ఏసైనా ఒక మాట అడుగుదాం. ఏసయ్యా, మీరు ఈ 2వ స్థానంలో కూర్చోండి ఏసయ్యా.
దారమణి నువ్వు ఈ మొదటి స్థానంలో కూర్చో. థ్యాంక్ యూ విజయ. రామలక్ష్మి చూడు. రామలక్ష్మి చూడు, నా ఫ్రెండ్ హీరోయిన్ రమణి వచ్చింది. ఏం కావాలో చూసుకో. వచ్చేస్తున్నానండి. హీరోయిన్ గారండి కాఫీ తీసుకోండి. హీరోయిన్ గారండి ఓ మాట అడుగుతానండి. మీరంత అందంగా ఉన్నారు కదండి, అలా ఉండాలంటే ఏం చేయాలండి? ఇది పుట్టుకతోనే రావాలి, ఇది ఇప్పుడు నీకు రాదులేపో. నిన్న మాట అడుగుతానండి. నిన్నోసారి ముట్టుకుంటానండి. ముట్టుకో. అయ్యి బాబు ముట్టేసుకున్నాను. అమ్మగారండి ఇంకోసారి ముట్టుకుంటానండి. ముట్టుకో. ఏంటిది మా పొయ్యిలో బూడిదలా ఉంది? ఇది పొయ్యిలో బూడిద కాదు, ఫౌండేషన్ అంటారు. విజయ ఏమైంది రమణి? మీ పని మనిషి చూడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? పొయ్యిలో బూడిద రాసుకుంటే నేను అందంగా ఉంటానండి. నువ్వు ఇలా రావే రమణి, నువ్వేమనుకోవద్దు, కూర్చో. ఇలా రావే, దానిని ఫౌండేషన్ అంటారు, పొయ్యిలో బూడిద అన్నారు. అది వాళ్ళు రాసుకోకపోతే వాళ్ళ ముఖాలు చూడలేం మనం. వెళ్ళి పని చూసుకో. ఫౌండేషన్ అంటే ఫౌండేషన్ నేను రాసుకుంటే నేను అందంగా ఉంటాను. రామలక్ష్మి చూడు, ఎవరో తలుపు కొడుతున్నారు. వచ్చేస్తున్నానండి. మీరు ఆగండి. అమ్మగారండి ఏంటి? మన ఫ్యామిలీ డాక్టర్ వచ్చేసారండి. మన ఫ్యామిలీ డాక్టర్ ఏంటి? నా ఫ్యామిలీ డాక్టర్. నువ్వు కూడా నా ఫ్యామిలీలో కలిపేసుకుందాం అనుకుంటున్నావా ఏంటి? అందరూ హోటలే అండి. హాయ్ డాక్టర్ గారు, బాగున్నారా? బాగున్నాను రా, ఎలా ఉన్నావు? ఫైన్ డాక్టర్ గారు. రండి డాక్టర్ గారిని పిలిచిన వెంటనే వచ్చాను. థ్యాంక్స్ డాక్టర్ గారు. మీరు ఈ 3వ స్థానంలో కూర్చోండి. వాట్ ఆర్ యూ టాకింగ్? నేనంత పెద్ద డాక్టర్లో తెలుసా? రోజుకి 4 సర్జరీలు చేస్తాను, అలాంటి నన్ను 3వ స్థానంలో కూర్చోమంటావా? 2వ స్థానం ఇస్తేవు, లేదంటే నేను వెళ్ళిపోతా. ఆగండి. అమ్మో, డాక్టర్ గారు వెళ్ళిపోతే ఎలాగా? నాకు ఎవరు సాయం అడుగుతారు? మాటికి ఏసైనా ఏం అడుగుతాం? సర్లే, మన ఏసయ్యా కదా. ఏసయ్యా. రండి డాక్టర్ గారు, మీ 2వ స్థానంలో కూర్చోండి. థ్యాంక్ యూ విజయ. రామలక్ష్మి, డాక్టర్ గారు వచ్చారు, ఏం కావాలో చూసుకో. వచ్చేస్తున్నానండి. డాక్టర్ గారండి కాఫీ తీసుకోండి. డాక్టర్ గారండి మిమ్మల్ని మాట అడుగుతానండి. చెప్పమ్మా. నాకు చిన్న సమస్య ఉందండి. ఏంటి? పొద్దుస్తమాను పని చేస్తున్నానండి. పొద్దయ్యాక ఎంత తింటున్నానండి, మళ్ళీ ఆకలి వేయట్లేదండి. వాట్? విజయ మీ పని మనిషి చూడు, తిక్కగా మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతున్నావే? నాకు చిన్న సమస్య ఉందో చెప్పుకుంటున్నానండి. ఇది ఒకటి, డాక్టర్ని చూస్తే చాలు ఒంట్లో ఉన్న రోగాలన్నీ గుర్తొస్తాయి. వెళ్ళి పని చూసుకో. ఏంటో అమ్మగారు రమ్మంటారు పొమ్మంటారు. రామలక్ష్మి చూడు, ఎవరో తలుపు కొడుతున్నారు. వచ్చేస్తున్నానండి. మీరు ఆగండి. అమ్మగారండి ఏంటే? 5 ఏళ్ళకి ఒకసారి వచ్చి మళ్ళీ కనపడరు కదండి, ఆవిడ వచ్చిందండి. ఓ, ఎమ్మెల్యే గారు వచ్చారా? అవునండి. గట్టిగా అనమాకే బాబు, ఆవిడ విన్నదకు నిన్ను నన్ను కలిపి జైల్లో వేస్తుంది. నన్ను ఎందుకు వేస్తుందండి, మిమ్మల్ని వేస్తుంది. కానీ హాయ్ ఎమ్మెల్యే గారు, బాగున్నారా? బాగున్నాను. మన గుర్తు కొండ గుర్తు, వచ్చే ఎలక్షన్స్ లో కూడా కొండ గుర్తుగా ఓటేయండి. రండి ఎమ్మెల్యే గారు, మీరు ఈ 4వ స్థానంలో కూర్చోండి. ఏంటి? నీ కోసం నా మీటింగ్స్ అన్ని మానుకొని వస్తే నువ్వు నాకు 4వ స్థానం ఇస్తావా? 3వ స్థానం ఇస్తే లేదంటే వెళ్ళిపోతాను. ఆగండి. అమ్మో, ఎమ్మెల్యే గారు వెళ్ళిపోతే ఎలాగా? నాకు ఎవరు హెల్ప్ చేస్తారు? ఏసైనా ఒక మాట అడుగుదాం. ఏసయ్యా. రండి ఎమ్మెల్యే గారు, మీరు ఈ 3వ స్థానంలో కూర్చోండి. థ్యాంక్స్. రామలక్ష్మి, ఎమ్మెల్యే గారు వచ్చారు, ఏం కావాలో చూసుకో. వచ్చేస్తున్నానండి. ఎమ్మెల్యే గారండి కాఫీ తీసుకోండి. ఎమ్మెల్యే గారండి మాట అడుగుతానండి. చెప్పమ్మా. మొన్న ఎలక్షన్లో ఓటుకి 2 వేలు ఇచ్చారు కదండి, నాకు 1000 రూపాయలు ఇచ్చారండి. మిగతా 1000 రూపాయలు ఎవరిని అడగాలండి? ఏంటి? విజయ ఏమైంది ఎమ్మెల్యే గారు? పిచ్చిగా మాట్లాడుతుంది. ఏంటి? ఏం మాట్లాడుతున్నావు?
నాకు 1000 రూపాయలు ఇచ్చారండి, ఇంకో 1000 రూపాయలు ఇవ్వలేదండి. ఎవరిని అడగాలో అడుగుతున్నానండి. ఇదొకటి ఎక్కడే మాట్లాడాలో ఏం తెలీదు. వచ్చిన ఫ్రెండ్స్ అందరి దగ్గర ఇలా పరువు తీస్తుంది. వెళ్ళి వెళ్ళి పని చూసుకో. నా 1000 రూపాయలు నేను అడుగుతున్నాను కానీ బోలు 1000 రూపాయలు అడిగితే లేదు కాదు. రామలక్ష్మి చూడెవరో తలుపు కొడుతున్నారు. వచ్చేస్తున్నాను అమ్మగారు, వచ్చేస్తున్నానండి. మీరు ఆగండి. అమ్మగారండి ఏంటి? టీవీలో కనబడి పాటలు పాడేస్తుంది కదండి, ఆవిడ వచ్చారండి. ఓ సింగర్ వచ్చిందా? తెంగర్ గారు వచ్చారండి. సింగర్ కాదే సింగరు. అదేలేండి తెంగర్ గారు. హాయ్ ఎస్తేర్, ఎలా ఉన్నావు? హాయ్ విజయ, నేను బాగున్నాను. నువ్వు ఎలాగున్నావు? బాగున్నాను ఎస్తేలు. చాలా రోజులైంది. నువ్వు చాలా ఫేమస్ అయ్యావు. యూట్యూబ్ అంటూ ఫేస్బుక్ అంటూ రోజు నీ పాటలు వింటాను తెలుసా? అవునా, థ్యాంక్ యూ. ఇదిగో రా ఎస్తేరు, నువ్వు ఈ 5వ స్థానంలో కూర్చో. ఏం మాట్లాడుతున్నావు విజయ? నీకోసమే కదా ప్రోగ్రామ్స్ అన్ని మిస్ చేసుకుని వస్తే 5వ స్థానం ఇస్తావా? 4వ స్థానం ఇస్తే ఇవ్వు, లేకపోతే వెళ్ళిపోతా. ఆగండి. అమ్మో, ఎస్తేరు వెళ్ళిపోతే ఎలాగా? నాకు ఎవరు హెల్ప్ చేస్తారు? ఏసైనా ఒక మాట అడుగుదాం. ఏసయ్యా, రాయేస్తారు, నువ్వు ఈ 4వ స్థానంలో కూర్చో. థ్యాంక్ యూ విజయ. రామలక్ష్మి, నా ఫ్రెండ్ ఎస్తేరు వచ్చింది, ఏం కావాలో చూసుకో. అలాగే అమ్మగారు, వచ్చేస్తున్నాను. తెంగర్ గారండి, కాఫీ తీసుకోండి. సింగర్ కాదు, సింగర్ అనాలి. అదేలేండి తెంగర్ గారు. అబ్బా, సింగర్ అని చెప్పానా? అదేలేండి తెంగర్ గారు. చెప్పు. నేను మళ్ళీ మాట అడుగుతానండి. అడుగు. టీవీలో మీలా కనబడి పాటలు పాడాలంటే నేను ఏం చెయ్యాలండి? బాగా సాధన చేయాలి. రోజు సాధన చేసేస్తున్నానండి. అయినా పుట్టుకతో రావాలి. పుట్టుకతో బోల్డ్ పాటలు పాడానండి. నువ్వు పాటలు పాడతావా? అవునండి. పాడొకసారి. పాడమంటారండి? పాడు. వాషింగ్ పౌడర్ నిర్మాన్ పాలలోనే తెలుపు, పాయగాడు నలుపు. వాషింగ్ పౌడర్ నిర్మా. విజయ ఏమైంది ఎస్తేరు? మీ పని మనిషి చూడు ఏ పాటలు పాడుతుందో. ఏంటే నీ ప్రతాపం దీని దగ్గర కూడా చూపించావా? మొన్న చిన్న పాట పాడాం కదండి, ఆ పాట పాడుతున్నానండి. అవునే, నువ్వు పాటలు పాడతావు కానీ వచ్చిన ఫ్రెండ్స్ దగ్గర కూడా ఇలా పరువు తీస్తావా? ఏంటో నేను ఏం పాడినా కుల్లే. నేను కూడా ఏదో రోజు పెద్ద తెంగర్ని అయిపోయి టీవీలో కనబడేస్తాను. రామలక్ష్మి చూడెవరో తలుపు కొడుతున్నారు. వచ్చేస్తున్నానండి. మీరు ఆగండి. అమ్మగారండి. ఏంటే? ఆడిది ఈడికి దాడికి అమ్మేస్తారు కదండి, ఆవిడ వచ్చిందండి. రియలిస్ట్ ప్రియా వచ్చిందా? అవును అమ్మగారు. ఆగు, నేను పిలుస్తాను. హాయ్ ప్రియా. ఆగు. అరే, వాడి స్థలం వీడికి, వీడి స్థలం వాడికి అమ్మేయండి. ఈవినింగ్ లోపు కమిషన్ నా అకౌంట్లో పడిపోవాలి. సరే. బాగున్నావా? బాగున్నాను ప్రియా, నువ్వు ఎలాగున్నావు? నేను బాగానే ఉన్నాను. దా ప్రియా, నువ్వు ఈ 6వ స్థానంలో కూర్చో. ఏంటి 6వ స్థానం ఏంటి? నేను ఎంత బిజీగా ఉంటానో తెలుసా నీకు? కేవలం నువ్వు పిలిచావనే వచ్చాను. నేనేంటి, నా రేంజ్ ఏంటి? నేను 6వ స్థానంలో కూర్చోవడం ఏంటి? 5వ స్థానం ఇస్తే ఇవ్వు, లేదంటే నేను వెళ్ళిపోతాను. ఆగాగాగు. అమ్మో, ప్రియా వెళ్ళిపోతే ఎలాగా? నాకు ఎవరు హెల్ప్ చేస్తారు? ఏసైనా ఒక మాట అడుగుదాం. ఏసయ్యా, రా ప్రియా, నువ్వు ఈ 5వ స్థానంలో కూర్చో. రామలక్ష్మి, వచ్చేస్తున్నానండి. ప్రియా వచ్చింది, ఏం కావాలో చూసుకో. అలాగే అమ్మగారండి, కాఫీ తీసుకోండి. అమ్మగారండి, మిమ్మల్ని మాట అడుగుతానండి. అడుగు. ఆడిది ఈడికి దాడికి అమ్మేస్తున్నారు కదండి, అందులో చిన్న మొక్క ఇవ్వండి, గుడిసేసుకుంటాను. అదేమైనా బిస్కెట్ అనుకుంటున్నావా? అది ముక్క ఇవ్వడానికి. విజయ, ఏమైంది ప్రియా? స్థలంలో కొంచెం ముక్క కావాలంటే నీ పని మనిషికి. చూడు ఎలా మాట్లాడుతుందో పిచ్చి. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? ఆడిది ఈడికి దాడికి అమ్మేస్తున్నారు కదండి, అందులో చిన్న మొక్క ఇవ్వమని గుడిసేసుకుందామని. ఏంటో దీనికి ఎక్కడ ఎలా మాట్లాడాలో ఏం తెలీదు. వచ్చిన ఫ్రెండ్స్ అందరి దగ్గర ఏదో ఒకటి చెప్పి ఇలా పరువు తీస్తుంది. వెళ్ళి నీ పని చూసుకో. ఏంటో అన్నిటికి చిరాకు పడతారు అమ్మగారు.
రామలక్ష్మి చూడెవరో తలుపు కొడుతున్నారు. వచ్చేస్తున్నానండి. మీరా? అమ్మగారండి ఏంటే? మన ఇంటి మీద పడి ఎప్పుడు తింటది కదండి, ఆవిడ వచ్చిందండి. ఏంటి నా చెల్లెల్ని అలాగంట? కొంచెం రెస్పెక్ట్ ఇవ్వి మాట్లాడు. అలాగేనండి. అదేమన్నా మా ఆయన చెల్లెలా ఏంటి? అది నా చెల్లెలు, దానివన్నీ దానివి, నావన్నీ దానివి, ఒక నా మొగుడు తప్ప. హాయ్ చెల్లి, ఎలాగున్నావు? హాయ్ అక్క, నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? బాగున్నాను చెల్లి. పెళ్లి పనులు ఎక్కడి వరకు వచ్చినాయి అక్క? నువ్వు వచ్చాక చెల్లి ఇంక చూసుకోవచ్చు. సరే అక్క. ఇదిగో నా ఫ్రెండ్స్ వచ్చారు, వీళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకో చెల్లి. నేను చూసుకోవడం ఏంటక్క, పని మంచి రామలక్ష్మి ఉంది కదా. వాళ్ళు నా ఫ్రెండ్స్ కాదే, రామలక్ష్మి చూసుకుంటే ఏం బాగుంటుంది, నువ్వు చూసుకో. సరే అక్క. అక్క ఇక్కడ ఎక్కడ ప్లేస్ లేదు, ఈయన ఎవరో కూర్చున్నారు, లేపేమంటావా? ఇల్లంట నీదే చెల్లి, ఎక్కడైనా కూర్చో. కొంచెం లేస్తారా? రామలక్ష్మి వస్తున్నారండి. ఇదిగో అంట కాఫీ. ఏంటే రామలక్ష్మి, ఈ మధ్య బాగా లావు అయినట్టున్నావు, మా అక్క పెట్టింది తిని తిని. నేనా? మా ఇంటి మీద పడి తిని మీరు లాగున్నారా, నేను లాగున్నానా? పని చేసి సిక్కుపోయాను. అక్క అక్క, ఏమైంది చెల్లి? ఏం మాట్లాడుతుందో చూడు. మీ ఇంటి మీద బాగా తిని తిని నీ మీద పడి ఏడుస్తున్నా అంటుంది. అది అలాగే మాట్లాడుతుంది చెల్లి, నువ్వేం అనుకోవద్దు. ఏంటి అలా మాట్లాడుతున్నావు? వెళ్ళి నీ పని చూసుకో. అలాగే అమ్మగారు. అమ్మయ్య, నేను పిలిచిన వాళ్ళందరూ వచ్చేసారు. మీకు తెలుసు కదా మా అమ్మాయి పెళ్లి పెట్టుకున్నానని. అయితే మా బిజినెస్లో సేల్స్ అన్నీ పోయాయి, మాకు చాలా లాస్ వచ్చింది. మీకు తెలుసు కదా, మీ కష్ట సమయంలో మీకు నేను చాలా హెల్ప్ చేశాను. ఇప్పుడు నాకు చాలా నష్టపోయాను. మీరు నాకు హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను. మా అమ్మాయి పెళ్ళి ఎలా చేయాలో నాకు ఏం అర్థం కావడం లేదు. మీరు హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను, చాలా హోప్ పెట్టుకున్నాను. ఏసయ్య మాట్లాడుతున్నాను కదా. ఏసయ్య రమణి, హెల్ప్ చేయలేను, షూటింగ్లో అమౌంట్ అంతా అయిపోయింది, కావాలితే ఆటోగ్రఫీ ఫ్రీగా ఇస్తాను, తీసుకో. రమణి. అమ్మా, ఏసయ్య మాట్లాడుతున్నాను కదా. ఏసయ్య డాక్టర్ గారు. సారీ రా, నేను ఏ హెల్ప్ చేయలేను రా. మొన్న హాస్పిటల్ కట్టాను, అమౌంట్ అంతా ఖర్చు అయిపోయింది. అమ్మాయి పెళ్ళికి పిలు, వస్తాను. డాక్టర్ గారండి. అమ్మా, ఏసయ్య మాట్లాడుతున్నాను కదా. ఏసయ్య ఎమ్మెల్యే గారండి. నీకు తెలుసు కదా విజయ, ఎలక్షన్స్లో చాలా డబ్బులు ఖర్చు అయిపోయాయి. సారీ విజయ. ఎమ్మెల్యే గారండి. ఎస్తేరు. సారీ విజయ, నాకు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, నీకు తర్వాత హెల్ప్ చేస్తాను. ఎస్తేరు. ప్రియా. ఈసారి బిజినెస్లో చాలా లాస్ వచ్చింది విజయ, ఏమనుకోకు, నేను మళ్ళీ చేస్తాను. ప్రియా. చెల్లి. సారీ అక్క, మా పిల్లల ఫీజుల కోసం నేనే నిన్ను అడుగుదాం అనుకుంటున్నాను, ఏమనుకోకు. చీరలకి వెళ్ళినప్పుడు పిల్లక్క మర్చిపోకు. చే, అందరినీ పిలిచాను, ఎవరు హెల్ప్ చేయలేదు. ఇప్పుడు ఏం చేయాలో ఏం అర్థం అవుతలేదు. ఏంటి మా అమ్మగారు మాకు ఇప్పుడు దాకా వెళ్ళిపోయింది, ఇప్పుడేంటి చీకటి అయిపోయింది. అమ్మగారండి, అమ్మగారండి, ఏమైందండి అంత నీరసంగా కనబడుతున్నారు? ఏంటి నీకు చెప్తే అరుస్తావా తీరుస్తావా? కాదు అమ్మగారండి, నీకు తెలుసు కదే బిజినెస్లో షేర్స్ అన్నీ పోయాయని. అమ్మాయి పెళ్ళి ఇప్పుడు ఎలా చేయాలో ఏం అర్థం కావడం లేదు. అవునా అమ్మగారు, నేను మాట చెప్తానండి. చెప్పు రామలక్ష్మి. మీరు ముందు యేసుబాబుని పిలిచారండి, ఆ. తరువాత అందరిని మీ ఫ్రెండ్స్ పిలిచారండి, పిలిచాను. అందరినీ సాయం అడిగారండి, కానీ యేసుబాబుని అడగలేదు కదండి. ఏ మొహం పెట్టి అడగమంటావే? మీరే చెప్పారు కదండి ఎన్నోసార్లు యేసుబాబు క్షమించేదేవుడని. అయితే నేను ప్రార్థన చేసుకుంటాను, నువ్వు వెళ్ళి ఎవరు రాకుండా చూసుకో, తలుపులు కట్టే వేసే, సరేనా? సరే అమ్మగారు. యేసయ్య, మొదటగా మీరు నాకు సహాయం చేస్తారని వచ్చారయ్యా, కానీ నేను మిమ్మల్ని విడిచి నా స్నేహితులు, నా బంధువులు అని వాళ్ళ చుట్టూ తిరిగానయ్యా, కానీ వారు నాకు ఎవరూ హెల్ప్ చేయలేదయ్యా. మీరు నాకు హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను యేసయ్య. యేసయ్య, నాతో మాట్లాడండి యేసయ్య. యేసయ్య, నాకు సహాయం చేయండి యేసయ్య. మా అమ్మాయి పెళ్ళి ఎలా చేయాలో అర్థం కావడం లేదు యేసయ్య. యేసయ్య, నాకు సహాయం చేయండి యేసయ్య. యేసయ్య, నాతో మాట్లాడండి యేసయ్య. యేసయ్య, నాతో మాట్లాడండి యేసయ్య. అమ్మా, భయపడకు, నీకు సహాయం చేయవాడు నేను.
నీ దేవుడును నిన్ను ఎన్నడూ విడువని దేవుడును కదా, నా మీద ఆనుకొని ఉండు. నీ కుమార్తె పెళ్ళి నేను నీ పక్షముగా ఘనంగా జరిగిస్తాను. నీవు ఇకనైనా మనుషులను నమ్ముకొనక దేవుణ్ణి ఆశ్రయించు. నీకు ధైర్యం కలిగి లోకంలో జీవించు. ఇకనైనా పాపంలో నుంచి విడుదల కమ్ము. వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా. ఆమెన్. అమ్మ, మనసు ఎంత ప్రశాంతంగా ఉంది. యేసయ్య నాతో మాట్లాడారు. అమ్మ, ఎంత ప్రశాంతంగా ఉంది. ఇదేంటి అమ్మగారు మొఖం ఎంత సంతోషంగా ఉంది. అమ్మగారండి, అమ్మగారండి, ఏంటే? ఏమైందండి అంత సంతోషంగా ఉన్నారు? యేసయ్య నాతో మాట్లాడారు రామలక్ష్మి. అవునా అమ్మగారు? ఇలా కూర్చో రామలక్ష్మి. అయ్య బాబా, మీ పక్కనండి. కూర్చో రామలక్ష్మి, నువ్వు కూడా నా ఫ్యామిలీయే రామలక్ష్మి. యేసయ్య నాతో మాట్లాడారు రామలక్ష్మి. అవునా అమ్మగారండి? నువ్వు భయపడొద్దు, మనుషుల్ని నమ్మడం మానేసి యేసయ్యని నమ్ము. మీ అమ్మాయి పెళ్లి ఘనంగా నేను జరిపిస్తానని చెప్పాడు రామలక్ష్మి. అలాగ అన్నారు అమ్మగారు? అవును రామలక్ష్మి. హలో, నేనేనండి. నిజమే అండి, నిజంగానండి. ఇదేంటి అమ్మగారు Thank you ఎంత so much సంతోషంగా ఉన్నారు? రామలక్ష్మి, మనం బిజినెస్ లో షేర్స్ అన్ని పోయాయి అనుకున్నాం కదా రామలక్ష్మి. అవును అమ్మగారు. అవన్నీ వచ్చేసాయి రామలక్ష్మి. అవన్నీ వచ్చేసాయి అమ్మగారు? వచ్చేసాయి రామలక్ష్మి. నాకు నేను యేసుబాబు దగ్గరకు వస్తానండి. సరే రామలక్ష్మి, అయితే నీకు ఆదివారం మాటలు సెలవు ఇస్తాను రామలక్ష్మి, సరేనా? నాకు ఆదివారం మాటలు కూడా సెలవు ఇస్తారు అమ్మగారు? నేను చాలా పెద్ద తప్పు చేశాను రామలక్ష్మి. ఆదివారం అంటే దేవుని సన్నిధిని విడిచిపెట్టి పబ్బులు మీటింగులు పార్టీలు అంటే వాళ్ళ వెనకాలే తిరిగాను, కానీ దేవుని సన్నిధిని విడిచిపెట్టాను రామలక్ష్మి. కానీ దేవుడు నన్ను విడిచిపెట్టలేదు రామలక్ష్మి. నేను ఎంత దూరం పెట్టినా దేవుడు నాతో మాట్లాడారు రామలక్ష్మి. అవునా అమ్మగారు? అవును రామలక్ష్మి, నీకు ఆదివారం మాటలు సెలవు ఇస్తాను, ఇద్దరం చర్చికి వెళ్దాం. అమ్మో, నేను యేసుబాబు దగ్గరికి వచ్చేస్తున్నాను. సరే రామలక్ష్మి, రా. కుర్చీలు ఉంచాలి. అందరి లైన్గా రండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అన్న ఈ చిన్న నాటిక ద్వారా మరి